నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధుల నుంచే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2023 నవంబర్లో ఇచ్చిన పరీక్షా పత్రాన్నే ఈ నెల 16వ తేదీన నిర్వహించిన రేడియో డయాగ్నసిస్ పరీక్షా పత్రంగా ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రశ్న పత్రానికి సంబంధించిన కోడ్ కూడా మారకపోవడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హసన్పర్తి మండలం ఆరేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం వైపు వెళ్తున్న భూపాలపల్లి డిపోకు చెందిన బస్సు అటువైపు నుంచి వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చీపిరి కట్టల లోడుతో వస్తున్న ఆటోను ఢీకొనడంతో అందులో ఉన్నటువంటి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎంఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ మినీ స్టేడియంలో భూపాలపల్లి జంగేడు సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో మెలగాలని, ముఖ్యంగా ఆటలు ఆడేవారి కంటే చూసేవారికే ఎక్కువ టెన్షన్గా ఉంటుందని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఫిబ్రవరి 15 నుంచి 18వ తేదీ వరకు జరగనుండగా ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వీకెండ్స్లో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జంపన్న వాగు దగ్గర సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకే ట్యాప్ దగ్గర అనేక మంది భక్తులు స్నానం ఆచరించలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే రూమ్స్ లేక ప్రైవేటు రూమ్స్ను ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని జంపన్న వాగు దగ్గర సరైన వసతులు కల్పించాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక హామీలను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా నెరవేర్చడంలో విఫలమైందని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కృషి చేసి అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు 6 అడుగుల బొందలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా బడే నాగజ్యోతి విమర్శించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మత సామరస్యానికి ప్రతీక, కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఉర్సు ఉత్సవాలు అచ్చంపేట నియోజకవర్గంలోని ఉర్సు రంగాపురం జాతర ఉర్సు ఉత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. రాత్రి గంధం రావడంతో ఈరోజు ఉర్సు ఉత్సవాలు దర్గా వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉర్సు ఉత్సవాలకు సంబంధించి జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులమతాలకు అతీతంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ మొక్కులు తీర్చుకుంటారు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు, కందూర్లు కూడా చేస్తారు. కింద ఉర్సు రంగాపురం ఉత్సవాలకు వచ్చిన వారు పైన ఉండేటువంటి ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్ళి కూడా అక్కడ స్వామివారిని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉమామహేశ్వర క్షేత్రంలో కూడా కనిపిస్తుంది. ఉర్సు రంగాపురం జాతరకు వచ్చేటువంటి భక్తులు ఖచ్చితంగా అక్కడ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత అక్కడ జాతర ఘనంగా సాగుతుంది. ఆ జాతరలో కావాల్సినటువంటి తినుబండారాలతో పాటు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కొని అక్కడ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితితో పాటు ఆధ్యాత్మిక శోభ కూడా అక్కడ సంతరించుకుంటుంది. మొక్కులు తీర్చుకునేవారు, కందూరు చేసుకునేవారు అక్కడ తమ కుటుంబ సభ్యులతో పాటు చుట్టాలతో సహా అక్కడికి వచ్చేసి కందూర్లు చేసుకుని సమర్పించి మొక్కులు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉర్సు రంగాపురం జాతరలో కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి.
సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తారీఖు వరకు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే దాంట్లో రథోత్సవం చాలా కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పొచ్చు. ఈ రథోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒక ఉమ్మడి మామనార్ జిల్లానే కాకుండా కర్నూలు, కడప నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో రథోత్సవంలో వేలాదిగా పాల్గొన్నారు. అయితే స్వామివారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దక్షిణ భారతంలోనే అరుదైనటువంటి శివకేశవ స్వామిగా పిలుస్తారు. రెండవ యాదాద్రిగా కూడా పిలుస్తారు. మొత్తంగా కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకోవడమే కాకుండా కింద ఉన్నటువంటి కోనేరు, శ్రీవారి సముద్రం నుంచి వచ్చేటువంటి కోనేరులో స్నానాలు ఆచరించి, పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకునేటువంటి సాంప్రదాయం చాలా తరతరాలుగా ఇక్కడ నడుస్తోందని చెప్పేసి వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించిన చిన్నంభావి మండలం లక్ష్మీపల్లికి చెందినటువంటి బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 8 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ కేసును ఛేదించలేదని చెప్పేసి, ఆ హత్య చేసిన వారిని గుర్తించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చిన్నంభావి మండల కేంద్రంలో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి, ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య కేసును ఛేదించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి, ఇప్పటికైనా శ్రీధర్ రెడ్డి హత్య కేసును ఛేదించి హత్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను వస్తే జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల గోదావరి నదిలో ఇసుక మట్టి తవ్వకాలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల గోదావరి నదిలో అక్రమార్కులు అక్రమంగా ఇసుక మట్టిని తరలిస్తున్నారని, ఈ ఇసుక మట్టి మాఫియా వెనుక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హస్తమున్నదని విమర్శించారు. అక్రమార్కులు అక్రమంగా గోదావరి నదిలో జేసీబీలతో తవ్వకాలు జరపడం వల్ల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక మట్టి అక్రమ తరలింపుపై మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మట్టి అక్రమ తవ్వకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, డస్ట్ అలవెన్స్ 5,000 రూపాయలు చెల్లించాలని, ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలంటూ కాంట్రాక్టు కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గత 30 ఏళ్లుగా మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడిందని, మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తెచ్చే విధంగా దశల వారీగా ఉద్యమాలు చేపడతామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద బాలాజీ జిన్నింగ్ మిల్ ముందు పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. 2 రోజులుగా ప్రైవేట్ వాహనాల్లో పత్తి తీసుకువచ్చి జిన్నింగ్ మిల్లు ముందు పడిగాపులు కాస్తున్నా సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టడం లేదని, వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లింగాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కోవాలక్ష్మి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కోవాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పలువురు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించారు. బెజ్జూరు, పెంచుకల్పేట, కాగజ్నగర్ అటవీ ప్రాంతాల్లో 2 రోజుల పాటు జరిగే ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్కు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలువురు ఔత్సాహికులు పాల్గొన్న ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో ఇలా పోలీసులు అష్టదిగ్బంధన చేశారు. దామరచల మండలం శూన్యంపాడు గణేష్పాడు గ్రామాల మధ్య ఉన్నటువంటి ఆదాని అంబుజా సిమెంటు ప్రజాప్రతినిధి సేకరణ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అష్టదిగ్బంధనం చేశారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేశారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి, నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమల దంగేలతో పాటు దామరచర్ల మిర్యాలగూడ మండలాల్లో ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రజాప్రతినిధి సేకరణ చేసేటువంటి ప్రాంతంలో వందలాది మంది పోలీసులతో ఒక బీతాహ వాతావరణం సృష్టించారు. ఎవరు కూడా ఎదురు మాట్లాడకుండా, ఎవరు కూడా ప్రశ్నించకుండా ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధాల నడుమ ఈ ప్రజాప్రతినిధి సేకరణ జరపడం ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే గనుల విస్తరణను మానుకోవాలి. ఇక్కడ కాలుష్య కాసారంగా మార్చేటువంటి ఆదాని అంబుజా సిమెంట్ సంబంధించినటువంటి కంపెనీ వెనుకకు పోవాలని కూడా స్థానికులు ఘంటాపదంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ఇలా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన సూర్యాపేట బైపాస్లో 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీకొనడంతో దాదాపు 2 చనిపోయారు. మరొక 15 మంది వరకు కూడా గాయాలు కావడం జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సును వెనకగా వస్తున్నటువంటి మరొక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొనడంతో అందులో ఉన్నటువంటి క్లీనర్ అక్కడికే మృతి చెందాడు. మరొక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడికి మృతి జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ల కింద పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ వారు ఎస్ఆర్ఎస్పీ కాలువలోనే దిగి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందాయి. ఇప్పుడు సంవత్సర కాలంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు చివరి భూములకు నీళ్ళు అందట్లేదు. కంపా చెట్లు ఉంచి కాలువలను కూడా ఆనవాలు కోల్పోయాయి. ఎక్కడ కూడా మేజర్లు పనిచేయట్లేదు. ఎస్ఆర్ఎస్పీ జలాలు తమకు రావట్లేదు. పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ ఎస్ఆర్ఎస్పీ రైతులు ఈరోజు ఆందోళన బాట పట్టారు. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జిల్లా మంత్రులు కలగజేసుకుని కాలువలో పూర్తి స్థాయిలో నీరు పారేలాగా పచ్చని పంట పొలాలు ఎండిపోకుండా ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించాలని కూడా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈరోజు మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ప్రోటోకాల్ని పాటించినటువంటి దాఖలాలు కనిపించలేదు. సాక్షాత్తు మంత్రి సమక్షంలోనే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కూడా పాల్గొన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించినటువంటి దాఖలాలు కనిపించలేదు. దీని పట్ల స్థానిక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. చేగుంట మండలం వడియారంలో జరిగినటువంటి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలోకి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఆహ్వానించడం పట్ల తీవ్రస్థాయిలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులను గౌరవించే స్థాయి పెంచుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి సమక్షంలో ఇలా జరగడం సరైంది కాదన్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలు కొనసాగాయి. ఇక భూంపల్లిలో జరిగినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకవైపు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినా కూడా కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే బయట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, అట్లాగే రైతు భరోసా కూడా అందివ్వలేదని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇక మిడిదొడ్డిలో, తొగుటలో కూడా కార్యక్రమాలు కొనసాగాయి. ఒకవైపు నిరసనల మధ్యనే కార్యక్రమాలు కొనసాగాయి. తొగుట మండలం ఎల్లారెడ్డిపేట వద్ద మల్లన్న సాగర్కు సంబంధించిన నీటి నుంచి దుబ్బాకకు వెళ్ళేటువంటి కెనాల్కు నీటిని విడుదల చేశారు సాగు కోసం. ఈ కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేయడం సరైనది కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులకు ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కేసీఆర్ సాధించిన విజయం ఫలితంగానే, కేసీఆర్ తెచ్చిన నీటి ఫలితంగానే ఇవాళ దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందుతోందని, అది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఈరోజు ఆధునీకరణకు సంబంధించిన పనులను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ముఖ్యంగా 45 లక్షల రూపాయలతో చేసినటువంటి ఆధునీకరణ పనులను మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించి కొత్త కార్యాలయంలో ఆమె సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా నానో తండాకు సంబంధించిన ఒక తండాలో అక్కడ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో అన్న తమ్ముడిని కరెంట్ షాక్ ఇచ్చి చంపినటువంటి ఘటన జరిగింది. ఆ తండాకు సంబంధించిన అన్న గోపి అనే తన తమ్ముడిని ఇంట్లోనే కరెంట్ షాక్ ఇచ్చి
చంపాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే మధుర నియోజకవర్గంలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మసూదన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు. ఆత్కూరు సెంటర్లో ఉన్నటువంటి రింగుకు అబ్బూరి రామకృష్ణ పేరును తొలగించడాన్ని వారు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా మారి గతంలో ఉన్నటువంటి పేర్లు మార్పు చేస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అట్లాగే మధుర నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఆత్కూరు రింగ్ సెంటర్ను సొంత ఖర్చులతో అబ్బూరి కుటుంబం అభివృద్ధి చేసిందని, గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం మేరకే ఆ సెంటర్కు అబ్బూరి రామకృష్ణ పేరు పెట్టారని తాత మసూదన్ అట్లాగే లింగాల కమలరాజు గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి తొలగించినటువంటి పేరును తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికంగా గుర్తించి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మెల్సీ తాత మధుసూదన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో మావోయిస్టు పార్టీ కుటుంబ సభ్యులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతికి కలిసినటువంటి మాజీ మావోయిస్టులు పాల్గొన్నారు. అజ్ఞాతంలో ఉండి రాజ్యంతో పోరాడుతున్నటువంటి వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపునిచ్చారు. అందుకు అజ్ఞాత దళ సభ్యుల యొక్క కుటుంబ సభ్యులు కృషి చేయాలని రోహిత్ రాజు పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టుల కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో 22 మంది మావోయిస్టులు ఎస్పీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసి లొంగిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం కాలనీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్కడ స్థానికులు నివాసం ఉండటంతో వాటిని ఖాళీ చేయించే పనిలో రెవెన్యూ పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. వాటిని తరలించేటువంటి కార్యక్రమం చేపట్టగా అందులో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు ఒంటి మీద కిరోసిన్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నామంటూ రోడ్డుపైన బైఠాయించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాము నిరుపేదలమని, ఉండడానికి గూడు లేని పరిస్థితిలో ఉన్నామని, తమకే ఆ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి తమకు ఇండ్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. పోలీసులు వారందరినీ అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. బోనకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అర్హులైనటువంటి పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు హామీ ఇచ్చినటువంటి రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటే అందరికీ వైట్ రేషన్ కార్డులు అర్హులైన వారికి ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం పథకాలను లాంచ్ చేయాలని, అప్పటిదాకా పథకాలను లాంచ్ చేయకపోతే అర్హులైన పేదలు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుందని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామన్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన, ప్రతీకార పాలన, కుట్రల పాలన కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపైన కుట్రపూరిత కేసులు, ఇళ్లపైన దాడులు చేస్తూ నియంత పాలన కొనసాగుతుందని అన్నారు. రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ ముఖల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కూడా ఈ విధంగా ఇంతలా దాడులు జరగలేదంటూ కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకులు, నేతలు, కార్యకర్తలు అంతా కూడా ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటారు. కేసులకు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకపోయే ప్రసక్తే లేదు. వెంటనే ఈ దాడులు కానీ, కుట్రల కేసులు కానీ వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్లో రామగుండం సిపి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టేందుకు సెన్సార్ లాకింగ్ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ మీడియా సమావేశంలో సెన్సార్ లాక్ ఏ విధంగా పనిచేస్తుంది, దొంగతనాలను ఏ విధంగా అరికట్టవచ్చు అనేటువంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సెన్సార్ లాకింగ్ వాణిజ్య సముదాయాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, గృహాలకు కావచ్చు, ఎక్కడికైనా బయటికి వెళ్ళే సమయంలో తప్పనిసరిగా ఇలాంటి సెన్సార్ లాకింగ్ పద్ధతిని పాటించినట్లయితే దొంగతనాలను అరికట్టవచ్చు. ఎవరైనా దొంగతనానికి వచ్చినట్లయితే ఈ యొక్క సెన్సార్ లాక్
అలారం మోగడం కారణంగా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. తద్వారా దొంగతనాలను అరికట్టడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెన్సార్ లాకింగ్ విధానాన్ని అమర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక దొంగతనాలు ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల వద్ద కూడా ఏటీఎంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి బ్యాంకుకు సంబంధించినటువంటి ఏటీఎంల వద్ద కూడా సెక్యూరిటీ గార్డు తప్పనిసరిగా ఉండాలి. సీసీ కెమెరాలు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ కూడా బ్యాంకు అధికారులు నిత్యం చూసుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ప్రతి ఏ ఒక్క బ్యాంకు సంబంధించిన ఏటీఎం వద్ద కూడా సెక్యూరిటీ గార్డు లేకపోయినా సీసీ కెమెరా పనిచేయకపోయినా కూడా ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క బ్యాంకుకు సంబంధించిన అధికారులంతా కూడా వీటిపైన కూడా పర్యవేక్షించాలంటూ కూడా సిపి శ్రీనివాసులు వివరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సిరి ఫంక్షన్ హాల్లో ఆదివాసీ ఎరుకల హక్కుల ఆత్మగౌరవ సభ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల ఎరుకల సంఘం సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులంతా కూడా ఈ యొక్క ఆత్మగౌరవ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది. ఎరుకల జాతికి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటికి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దారుణం అంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఎరుకల జాతి అభ్యున్నతి కోసం, ఎరుకల జాతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం, అంతేకాకుండా ఎరుకల జాతికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం పట్ల కూడా వారు ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎరుకల జాతి సంక్షేమం కోసం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఒక మహానీయులలో గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా మండలాలను ప్రవేశపెట్టినటువంటి నాయకుడు కూడా ఎన్టీఆర్ఏ అంటూ కూడా ఆయన వివరించారు. గతంలో అణగారిన వర్గాలు నేలను చూస్తున్నటువంటి రోజుల్లో తల ఎత్తుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తెలుగు జాతి గౌరవాన్ని ఉట్టిపడే విధంగా ప్రపంచ స్థాయికి తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహనీయుని యొక్క అడుగుజాడలో మనమంతా నడుస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా మహనీయుల చరిత్రను మంతిని ప్రజలకు తెలియజేయడానికి మంతిని పట్టణంలో 22 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయుల చరిత్రను మంతిని ప్రజలకు వివరిస్తున్నామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. కామారెడ్డి జిల్లాలో నకిలీ DMHO పేరుతో కంటి వెలుగులో పనిచేసే బాలకృష్ణ అనే యువకుడు గత కొద్ది రోజుల నుంచి 6 ఎంపీలను టార్గెట్ చేస్తూ లింగంపేట్ మండలంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలకృష్ణను రెడ్ హ్యాండ్గా పోలీసులకు పట్టించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.